హలో గైస్, ఎట్లున్నారు అందరూ? సో ఈ పర్టిక్యులర్ వీడియోలో మీకైతే అసలు జేఈ ప్రిపరేషన్ రియాలిటీ గురించి చెప్తా. ఎందుకంటే ఇప్పుడే మీ 10th క్లాస్ అయిపోయి ఉంటుంది. సో మీరు ఆలోచిస్తూ ఉంటారు, అసలు జేఈకి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా ఉండబోతుంది నెక్స్ట్ 2 ఇయర్స్, అసలు ఫిజిక్స్ ఎట్లా ఉండబోతుంది, మ్యాథ్స్ ఎట్లా ఉండబోతుంది, కెమిస్ట్రీ ఎట్లా ఉండబోతుంది అని చాలామంది స్టూడెంట్స్కి ఆ డౌట్స్ ఉంటాయి మైండ్లో. అంటే ఎట్లుంటుంది అంటే 10th క్లాస్ వరకు హ్యాపీగా నా లైఫ్ వెళ్తూ ఉంటుంది అబ్బా, హ్యాపీగా ఓకే క్లాస్కి వెళ్ళినామా, మంచిగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసినామా, ఆ తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసినామా, సినిమాలో లేదా టీవీలో ఏదో చూసుకున్నామా, ట్యూషన్ పోయినామా, అట్లనే ఉంటుంది. ప్రపంచం అంతా ప్రశాంతంగా వెళ్తూ ఉంటుంది. కానీ సడన్గా ఒక్కసారి 10th అయిపోయిన తర్వాత అందరు సీరియస్ అయిపోతారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా, పేరెంట్స్ కూడా, అరే ఇంటర్ రా, మంచిగా చదవాలరా నువ్వు, అరే ఐఐటి కొట్టాలరా నువ్వు, ఐఐటికి పోవాలరా నువ్వు, ఎన్ఐటికి పోవాలరా నువ్వు, అదిరా ఇదిరా, ప్రతి ఒక్కరు నీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరు అరే ఇంటర్రా 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 అని ప్రతి ఒక్కరు టెన్షన్ పెడతారు. కానీ ఏం చెప్తున్నా ఏం తెలుసా, టెన్షన్ పడకు. ఫస్ట్ థింగ్, టెన్షన్ పడకు, కష్టమేం కాదు, ఏం కష్టం కాదు. ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు, ఎస్ అని కామెంట్ కొట్టు. ఎస్ అని కామెంట్ కొట్టేసాయి. సో దట్ నీకు తెలుస్తుంది, అంటే నాకు తెలుస్తుంది దట్ మీరు టెన్షన్ పడట్లేదు. ఓకే, మనం పాజిటివ్గా మనం కొడదాం రా బై. ఓకే, మనం ఖచ్చితంగా మన వల్ల అవ్వదా, ఐఐటి ఏంది ఎన్ఐటి ఏంది, మనం ఏం అనుకుంటే అది కొట్టచ్చు. ఆ నమ్మకం అయితే చాలా ఇంపార్టెంట్ రా బై. సో ఆ నమ్మకం మీకుంటే ఫస్ట్ అయితే నువ్వు ఎస్ అని కామెంట్ కొట్టేసాయి. సో ఈ వీడియోలో మీకు ఎగ్జాక్ట్గా నెక్స్ట్ 2 ఇయర్స్ మీ జేఈ ప్రిపరేషన్ ఎట్లా ఉండబోతుంది, ఒక రియాలిటీ చెక్ ఇస్తా. ఓకే, నేను జేఈకి ప్రిపేర్ అయినా, నేను ఎన్ఐటి సూరత్ నుంచి బీటెక్ చేసిన. ఓకే, ఆ తర్వాత గేట్ క్యాట్ లాంటి గవర్నమెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, టఫెస్ట్ గవర్నమెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ క్రాక్ చేసిన. ఓకే, సో ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎట్లా క్రాక్ చేయాలి, దానికి ఎలాంటి మైండ్ సెట్ కావాలి, అవన్నీ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ అవన్నీ మీకు షేర్ చేయబోతున్నాం ఈ పర్టిక్యులర్ సెషన్లో. ఓకే, సో ఈ సెషన్లో మీరైతే మీకు ఒక క్రిస్టల్ క్లియర్ క్లారిటీ అయితే ఇస్తా, నెక్స్ట్ 2 ఇయర్స్ ఎలా ఉండబోతుంది. ఓకే, షుగర్ కోటింగ్ ఏమి ఉండదు మీకు, ఏదో ఫేక్గా హోప్స్ కూడా ఇవ్వను, మీకు ఒక రియల్గా ఒక పిక్చర్ చూపిస్తా. సో దట్ మీరు కరెక్ట్గా ప్రిపేర్ అవుతారు, మీరు కరెక్ట్గా ఎక్స్పెక్టేషన్ సెట్ చేసుకుంటారు నెక్స్ట్ 2 ఇయర్స్ మీ మైండ్ సెట్ ఎట్లా ఉండాలో అని. ఓకే, సో ఫస్ట్ అసలు జేఈ అంటే ఏంటన్నా చాలామంది స్టూడెంట్స్కి డౌట్ ఉండొచ్చు కదా, అసలు జేఈ అంటే ఏంటన్నా, జేఈ నుంచి మనకి ఏమొస్తుంది అంటే, జేడబ్ల్యూ ఎగ్జామ్ మనం ఎందుకు రాస్తాం, మన దగ్గర టాప్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటీస్ ఉన్నాయి. ఓకే, ఐఐటీస్ ఉన్నాయి, ఆ తర్వాత ఎన్ఐటీస్ ఉన్నాయి, ఆ తర్వాత ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి. ఇవన్నీ ఇండియాలో టాప్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అనమాట. ఇంజనీరింగ్ కోసం ఇండియాలో అయితే ఇవి టాప్ అనమాట. ఫస్ట్ ఐఐటీస్ వస్తాయి, ఆ తర్వాత ఎన్ఐటీస్ వస్తాయి, ఆ తర్వాత ట్రిపుల్ ఐటీస్ వస్తాయి. ఓకే, సో ఇందులోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటే నువ్వు ఖచ్చితంగా జేఈ ఎగ్జామ్ రాయాలి. సో ఫస్ట్ ఏ ఎగ్జామ్ ఉంటుందన్నా అంటే జేఈ మెయిన్స్. ఇది 2 లెవెల్స్లో ఉంటుంది, ఒకటి జేఈ మెయిన్స్ ఉంటుంది, ఒకటి జేఈ అడ్వాన్స్డ్ ఉంటుంది. జేఈ మెయిన్స్కి ఎవ్రీ ఇయర్ అరౌండ్ 13 to 15 lakhs స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ రాస్తారు. అమ్మ అంత కాంపిటీషనా అన్న టెన్షన్ లేదు, నేను చెప్తా. నీకు ఫస్ట్ క్లారిటీ తెచ్చుకో, ఫస్ట్ నువ్వు అర్థం చేసుకో అసలు జేఈ అంటే ఏంటి, ప్రిపరేషన్ ఎట్లా చేయాలి అని. ఓకే, కానీ ఓవరాల్ మొత్తం ఇండియాలో ఎవ్రీ ఇయర్ అరౌండ్ 13 to 15 lakhs స్టూడెంట్స్ అయితే జేఈ ఎగ్జామ్ రాస్తున్నారు. అండ్ అందులో టాప్ 2.5 lakh స్టూడెంట్స్కి మాత్రమే అడ్వాన్స్కి క్వాలిఫై అవుతారు. ఓకే, సో నీ జేఈ మెయిన్స్ ర్యాంక్ బేసిస్ పైన, జేఈ మెయిన్స్లో వచ్చే ర్యాంక్ బేసిస్ పైన నీకు ఎన్ఐటి లేదా ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుంది అనమాట. సో నీ జేఈ మెయిన్స్ ర్యాంక్ చూస్తారు ఎన్ఐటీస్ ఆర్ ట్రిపుల్ ఐటీస్లో సీట్ తెచ్చుకోవడానికి. ఓకే, అలాగే మీకు జేఈ అడ్వాన్స్ రాస్తారు, క్వాలిఫై అయిన తర్వాత జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్ రాస్తారు. అండ్ జేఈ అడ్వాన్స్లో వచ్చిన ర్యాంక్ బేసిస్ పైన అయితే ఐఐటీస్లో సీట్ వస్తుందో లేదో అయితే డిసైడ్ అవుతుంది అనమాట. అది బేసిక్ జేఈ అంటే ఇది. ఓకే, సో ఆబ్వియస్లీ క్రేజ్ ఉంటుంది ఇండియాలో, మీకు తెలిసిందే. అసలే ఒక సామెత ఉంటుంది కదా, ఒక ర్యాండమ్గా ఒక 100 మంది మీద రాయి వేస్తే ఖచ్చితంగా అది ఇంజనీర్కే పోయి తాకుతుందని. ఎందుకంటే ఇండియాలో అంతమంది ఇంజనీర్లు ఉన్నారు. సో ఇంతమంది ఇంజనీర్లు ఉన్నప్పుడు మనకి ఇంపార్టెంట్ ఏమవుతుందంటే ఒక మంచి కాలేజ్, ఒక టాప్ కాలేజ్లో ఇంజనీరింగ్ చేస్తే దానికి ఉన్న వాల్యూ వేరు. లేదంటే మన గల్లీల్లో లేదా మన ఊర్లోనే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఆడ ఇంజనీరింగ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి. అందుకే ఆబ్వియస్లీ కాంపిటీషన్ పిచ్చి పిచ్చిగా ఉంటుంది. అండ్ ఐఐటీస్ ఎన్ఐటీస్లో ఆబ్వియస్లీ దాని క్రేజ్ వేరే లెవెల్లో ఉంటుంది. సో మరి దీనిలోకి
నీ అసలు అంటే ఇప్పటి వరకు నువ్వు 10థ్ క్లాస్ వరకులో ప్రిపేర్ అయ్యింది ఏమైనా యూజ్ అవుతుందా అంటే నేను ఫ్రాంక్గా చెప్తా అబ్బా, ఫ్రాంక్గా చెప్తా. నేను చూసిన కేసెస్ 95% తెచ్చుకున్న జేఈలో, సారీ 95% 10థ్ క్లాస్లో తెచ్చుకున్నా కూడా జేఈ క్రాక్ చేయని స్టూడెంట్స్ చాలా మందిని చూసిన, నా ఫ్రెండ్స్నే చూసిన. నేను చదివినప్పుడు 10థ్ క్లాస్లో నాకు 9.7 సీజీపీఏ వచ్చిండే, నాకన్నా ఎక్కువ 9.8 సీజీపీఏ 10 సీజీపీఏ వచ్చిన ఫ్రెండ్స్ కూడా ఉండే నా దగ్గర. అందరం ఒకటే కాలేజ్ జాయిన్ అయినాం, కానీ వాళ్ళు జేఈ క్రాక్ చేయలే, జేఈ క్వాలిఫై కూడా అవ్వలేదు. క్రాక్ చేయడం పక్కన పడేసాయి, క్వాలిఫై కూడా అవ్వలేదు వాళ్ళు. ఎందుకంటే నీ 10థ్ క్లాస్ ప్రిపరేషన్ జేఈ ప్రిపరేషన్ ఒకటి కాదు, కంప్లీట్లీ డిఫరెంట్. ఎట్లా? ఇప్పుడు 10థ్ క్లాస్లో మేబీ మీరు ఒక 1 మంత్కి ముందు లేదా 2 మంత్స్ ముందు కొంచెం గట్టిగా కూర్చొని ఏ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంకా కొంచెం బట్టి కొడితే వచ్చేస్తాయి మార్కులు, అది రియాలిటీ. సరే మ్యాథ్స్ లాంటి సబ్జెక్ట్ పక్కన పెడితే వేరే సబ్జెక్ట్స్ కొంచెం మనం బట్టి కొట్టేసి ఆ ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ప్రొడక్టెడ్ పేపర్స్ అవన్నీ చూసుకున్నా కూడా మార్కులు వస్తాయి. కానీ జేఈ అట్లా కాదు. జేఈకి నీకు కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా ఇంపార్టెంట్ నీకు. అంటే ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు దాన్ని నువ్వు అనాలిసిస్ చేసి దానిలో అసలు మనకున్న కాన్సెప్ట్ని ఎట్లా అప్లై చేయాలి ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండవు జేఈలో. అన్లైక్ మన బోర్డ్ ఎగ్జామ్స్లో డైరెక్ట్గా బుక్లోకి వెళ్ళి దిగుతారా బై, అట్లా ఏం లేదు. జేఈలో ఎవ్రీ ఇయర్ మీరు చూడండి ఒక్క క్వశ్చన్ రిపీట్ కాదు, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. సో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండవు, ప్రెడిక్టర్ పేపర్స్ ఉండవు, మెమరైజ్ చేసుకొని రాయాలా అట్లా ఏమీ లేదు. అలాగే లాస్ట్ మినిట్ ప్రిపరేషన్స్ కూడా ఉండవు. మన బోర్డ్స్ ఎగ్జామ్ లాగా ఒక రోజు ముందు కూర్చొని నైట్ అవుట్ చేసేసి అట్లా ఏమీ ఉండదు. 2 ఇయర్స్ ఉంటుంది. 2 ఇయర్స్ నువ్వు నెక్స్ట్ 2 ఇయర్స్ నువ్వు డిసిప్లిన్డ్గా కమిటెడ్గా ఉండాలి ఎగ్జామ్ క్రాక్ చేయాలి అంటే. ఎందుకు అంటే సిలబస్ 10థ్ క్లాస్ సిలబస్తో కంపేర్ చేస్తే 10థ్ క్లాస్ సిలబస్ ఈడుంటే నీ ఇంటర్ సిలబస్ జేఈ సిలబస్ ఉంటుంది ఆల్మోస్ట్ ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ ఎక్కువ ఉంటుంది సిలబస్. సో సిలబస్ చాలా ఉంటుంది. అండ్ మనం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 కూడా 10థ్ క్లాస్తో కంపేర్ చేస్తే టఫ్ అవుతాయి. టఫ్ అంటే సిలబస్ ఎక్కువ ఉంటుంది, డెప్త్లో ఉంటుంది కాన్సెప్ట్, కాబట్టి స్టూడెంట్స్కి టఫ్ అనిపిస్తుంది. కానీ నేను టఫ్ అనే పదం వాడను ఇక్కడ. ఎందుకు అంటే టఫ్ అని నేనే టఫ్ అని చెప్పినా అనుకో, మీరు ఇంకా అరే టఫ్ రాబోయే నా వల్ల కాదరా అనుకుంటారు. సో టఫ్ కాదు, సిలబస్ ఏమవుతుందంటే ఎక్కువ అవుతుంది, కాన్సెప్షువల్గా డెప్త్లోకి వెళ్తుంది, కాబట్టి మీకు మేబీ కొంచెం అనిపించచ్చు అంతే. ఓకే, కానీ యాజ్ ఐ సెడ్ దానికి మాత్రం మీరు నెక్స్ట్ 2 ఇయర్స్, అన్లైక్ మన 10థ్ క్లాస్ ప్రిపరేషన్ లాగా 1 మంత్ 2 మంత్స్ ముందు కూర్చుంటే అయిపోతుందిరా బై, అస్సలు అవ్వదు, అస్సలు అవ్వదు. నేను చెప్తున్నా కదా, అస్సలు అవ్వదు. నీకు నెక్స్ట్ 2 ఇయర్స్ డెడికేటెడ్గా ఉంటేనే నువ్వు ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి కాన్పూర్ లేదా ఐఐటి లెట్సే హైదరాబాద్ వీటికి వెళ్ళాలి అనుకునే గోల్ ఉంటే మాత్రం నెక్స్ట్ 2 ఇయర్స్ కష్టపడాల్సిందే, ఆ డెడికేషన్ ఉండాల్సిందే. సరే అన్న, 10థ్ క్లాస్ ప్రిపరేషన్ ఎట్లయినా యూజ్ కాదని చెప్పినావు. యూజ్ కాదు అంటే కాన్సెప్ట్స్ యూజ్ అవుతాయి, కానీ నువ్వు 10థ్ క్లాస్కి ఫాలో అయిన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏదైతే ఉందో, చాలామంది బట్టి కొడతారు, అది మాత్రం నీకు ఈ జేఈ ప్రిపరేషన్లో యూజ్ కాదు. సో అది ఇప్పుడే చెప్తున్నా, పక్కకి పడేసి నీ మైండ్లో నుంచి పక్కకి పడేసి రెడీగా ఉండు, కాన్సెప్ట్ నేర్చుకోవడానికి రెడీగా ఉండు, బట్టి కొట్టడానికి కాదు. కాన్సెప్ట్ అర్థమైతేనే నువ్వు ఈ నెక్స్ట్ 2 ఇయర్స్ సర్వైవ్ అవ్వగలుగుతావు, ఈ జేఈ ప్రిపరేషన్లో నీకు మజా వస్తుంది, లేదంటే నీ వల్ల అవ్వదు. ఇప్పుడే నీకు చెప్పేస్తున్నా, రియాలిటీ చెక్ ఇస్తున్నా. సబ్జెక్ట్ రియాలిటీ చెక్ చేస్తే, అంటే ఇందాక చెప్పినావు కదా అన్న మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అట్లా అని. మ్యాథ్స్ చూసుకుంటే ఇప్పటివరకు మ్యాథ్స్ మేబీ కొంచెం మీకు డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ లేదా ప్రూఫ్లు రాసుకోవడం 10థ్ క్లాస్ అవన్నీ ఏమి ఉండవు. జేఈలో లెందీ ఉంటుంది మ్యాథ్స్. మీరు లాస్ట్ 3-4 ఇయర్స్ నేను జేఈకి టీచ్ చేస్తూ ఉంటాను. ఓకే, నేను ఎవ్రీ ఇయర్ పేపర్ సాల్వ్ చేస్తా, దాన్ని బట్టి చెప్తున్నా మీకు. లాస్ట్ 4-5 ఇయర్స్ పేపర్స్ మ్యాథ్స్ లెందీ వస్తున్నాయి. మల్టీ కాన్సెప్ట్ క్వశ్చన్స్, అంటే మీకు 2-3 చాప్టర్లు కంబైన్ చేసి క్వశ్చన్స్ అయితే మనకి ఫ్రేమ్ చేస్తాడనమాట. అలాగే డైరెక్ట్గా ఫార్ములా సబ్స్టిట్యూషన్లు ఉండవు. రిక్వైర్స్ ఇన్ డెప్త్ కాన్సెప్షువల్ అండర్స్టాండింగ్. ఒక మ్యాథ్స్ క్వశ్చన్ చేయాలంటే నీకు 3-4 చాప్టర్స్ ఆర్ 2-3 చాప్టర్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ మంచిగా వచ్చి ఉండాలి, డెప్త్లో వచ్చి ఉండాలి, వాటి అప్లికేషన్ తెలిసి ఉండాలి, డిఫరెంట్ అప్రోచెస్ తెలిసి ఉండాలి. ఓకే, ఆ లాజికల్ థింకింగ్ బిల్డింగ్ని మనం అది బిల్డ్ చేసుకోవాలి మనం. ఇవన్నీ మీకు మ్యాథ్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ 2 ఇయర్స్. సో మ్యాథ్స్లో మీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి అంటే, మ్యాథ్స్లో కీ ఏంటి చెప్పనా? పేషెన్స్ ఇస్ ద కీ ఇన్ మ్యాథ్స్. పేషెంట్గా ఉండండి. ప్రాబ్లం లెంతీ వెళ్తవచ్చు, ఓకే పర్లేదు, కానీ నువ్వు టైంతో స్పీడ్ పిక్ చేసుకుంటావు, నువ్వు కరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే స్పీడ్ పిక్ అవుతుంది మ్యాథ్స్లో. కానీ మ్యాథ్స్లో ఇంపార్టెంట్ ఏంటి? పేషెంట్గా ఉండి కాన్సెప్ట్ని అర్థం చేసుకో, కాన్సెప్ట్ని ఎలా అప్లై చేయాలో నేర్చుకో.
ఓకే. ఆ క్వెషన్ ఇస్తున్నప్పుడు అసలు ఏదో అంటే మ్యాథ్స్ అరే ఏది ఫార్ములా? ఆ ఫార్ములా అంటే దేనిలో సబ్స్టిట్యూట్ చేయాలి అట్లా కాదు. మ్యాథ్స్‌లో మీ థింకింగ్ అలా ఉండకూడదు నెక్స్ట్ 2 ఇయర్స్. మ్యాథ్స్‌లో ఈ ఫార్ములాస్ అవన్నీ పక్కకు పడేసేయి. ఫార్ములాస్ ఉంటాయి. కానీ దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ ఫార్ములా యాడికెళ్ళొచ్చింది? ఆ ఫార్ములాని ఎక్కడ అప్లై చేయాలి? ఎలా మనం ఆ ఫార్ములా ఆ ఫార్ములా లేకపోయినా కూడా మనం ఆ క్వెషన్‌ని ఇంకా ఎలా డిఫరెంట్ వేస్‌లో అప్రోచ్ అవ్వచ్చు? ఇలాంటి థింకింగ్ పెట్టుకోండి. ఫిజిక్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ అబ్బా! చాలామంది మన స్టూడెంట్స్ ఫిజిక్స్‌లో అయితే కష్టపడతారు. ఎందుకు అంటే 10థ్ క్లాస్‌లో బేసిక్స్ స్ట్రాంగ్ ఉండవు చాలామందివి ఫిజిక్స్‌లో. ఓకే. అండ్ ఆ ఫిజిక్స్‌లో మీకు ఖచ్చితంగా చాలా చాలా ఇన్ డెప్త్ కాన్సెప్షువల్ అండర్‌స్టాండింగ్ అయితే ఉండాలి. ఎందుకంటే ఫిజిక్స్‌లో మీకు హైలీ ఇంటర్ కనెక్టెడ్ చాప్టర్స్ ఉంటాయి. అంటే ఒక చాప్టర్ మిస్ అయిపోతే మీకు నెక్స్ట్ చాప్టర్ అర్థం కాదు. అన్‌లైక్ మన 10థ్ క్లాస్‌లోలా కాదా? 10థ్ క్లాస్‌లో గాకుండా ఒక చాప్టర్ మిస్ అయిపోయింది ఫిజిక్స్‌లో. లెట్స్ సే ఒక మధ్యలో ఏదో ఒక మెకానిక్స్‌లో ఒక పార్ట్ మిస్ అయిపోయింది. మెకానిక్స్ అని మీకొస్తది ముందు. ఓకే. సో, మెకానిక్స్‌లో ఒక చాప్టర్ మీకు మిస్ అయిపోయింది. ఓకే. అప్పుడు ఏమైతదంటే ఆటోమేటిక్‌గా మీకు ఇంక నెక్స్ట్ చాప్టర్ అర్థం గాదు. అసలు అర్థం గాదు. మీకు ఎంత ఎక్కించుకోవాలని కూడా అర్థం గాదు. అలాగే మీకు క్లాస్ 11థ్ అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో బేసిక్స్ గాని మీకు స్ట్రాంగ్‌గా లేకపోయిండ్రనుకోండి, ఇంటర్ సెకండ్ ఇయర్‌లో గుడ్ నంబర్ ఆఫ్ చాప్టర్స్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చాప్టర్స్‌తో కనెక్షన్‌లో ఉంటాయి. సో, ఇంటర్ సెకండ్ ఇయర్ ఏమీ అర్థం కాదు. అట్లా ఫిజిక్స్ చాలామంది స్టూడెంట్స్‌కి గాల్లో ఎగిరిపోతది. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ సరిగ్గా వాళ్ళు వినరు. సెకండ్ ఇయర్‌కొచ్చేసరికి ఫస్ట్ ఇయర్ టాపిక్స్ వాళ్ళకి తెలీదు కాబట్టి అది అర్థం కాదు. సో, చాలా వరకు ఇంటర్ కనెక్టెడ్ చాప్టర్స్ ఉంటాయి. సో, ఫిజిక్స్ మీరు అస్సలు లైట్ తీసుకోకండి. ముందు నుంచే కాన్సెప్షువల్ అండర్‌స్టాండింగ్‌తో చదవండి. అండ్ అలాగే స్ట్రాంగ్ విజువలైజేషన్ ఇస్ రిక్వైర్డ్ ఫిజిక్స్‌లో. అంటే ఫిజిక్స్‌లో ఏంటంటే ఇది ఫార్ములా, ఈ ఫార్ములా ఇట్లా అప్లై చేస్తే ఆన్సర్ వస్తది. అలాంటి క్వెషన్స్ అసలు ఫ్రేమ్ అవ్వట్లేదబ్బా! నిజంగా చెప్తున్నా. అసలు అలాంటి క్వెషన్స్ లేవు. ఇన్‌ఫాక్ట్ మీరు ఫిజిక్స్ అలా నేర్చుకుంటే మాత్రం మీరు ఫిజిక్స్ మాత్రం చాలా చాలా స్ట్రగల్ అయితారు. ఫిజిక్స్ అంతా మొత్తం మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకొని, దాన్ని విజువలైజ్ చేసుకొని, ఎప్పుడైతే మీరు ప్రాబ్లమ్స్‌ని అప్రోచ్ అవుతున్నారో అప్పుడే మీకు ఫిజిక్స్ మజా వస్తది. అలాగే నా సజెషన్ ఏంటంటే ఫిజిక్స్‌లో మెమరైజ్ చేయకండి. అండర్‌స్టాండ్ ద వై బిహైండ్ ఆల్ ద కాన్సెప్ట్స్. మీరు అర్థం చేసుకోండి. ఎందుకు ఇలా జరుగుతుంది? అలాగే జరుగుతుంది యాక్సెప్ట్ చేయకండి. ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకు ఇలా జరగకపోవచ్చు? ఇలాంటి క్వెషన్స్ నుంచే మీరు ఫిజిక్స్ చాలా బాగా నేర్చుకుంటారు. సో, ఫిజిక్స్ అయితే మీరు నెక్స్ట్ 2 ఇయర్స్ ఈ లెవెల్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత ఇంకా కెమిస్ట్రీ ఎలా అన్నా అంటే కెమిస్ట్రీలో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. 10థ్‌లో కెమిస్ట్రీ చిన్న పార్ట్ మీకు సైన్స్‌లో. కానీ ఇక్కడేంటంటే 3 పార్ట్స్ ఫిజికల్, ఆర్గానిక్ ఇంకా ఇనార్గానిక్. ఫిజికల్‌లో హెవీ కాలిక్యులేషన్స్ ఉంటాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇన్ డెప్త్ కాన్సెప్షువల్ అండర్‌స్టాండింగ్ కావాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీ కొంచెం మెమరైజింగ్ ఉంటది. కొంచెం ఎక్సెప్షన్స్ ఉంటాయి అందులో. కొంచెం బట్టి కొట్టేది ఉంటది. బట్టి అని చెప్పను. కానీ కొంచెం గుర్తుపెట్టుకునేవైతే ఉంటాయి పక్కా. ఓకే. సో, స్టూడెంట్స్‌కి కొంచెం బోరింగ్ అనిపియచ్చు. కానీ కెమిస్ట్రీ స్కోరింగ్ అబ్బా! ఓకే. అంటే రీసెంట్ ఇయర్స్‌లో కెమిస్ట్రీ పేపర్ కొంచెం కొంచెం టఫ్ వస్తుంది. కానీ స్టిల్ చాలామంది స్టూడెంట్స్‌కి కెమిస్ట్రీ స్కోరింగ్. ఎందుకంటే కెమిస్ట్రీ కొంచెం కంపేర్ టు అదర్ 2 సబ్జెక్ట్స్ ఈజీగా ఎక్కేస్తది. సో, కెమిస్ట్రీ చాలామందికి సేవియర్ అని చెప్తారు సబ్జెక్ట్. సో, మీకు కూడా అవ్వచ్చు. ఓకే. సో, ఆ తర్వాత నెక్స్ట్ అన్న మరి ఎట్లా చదువుకోవాలన్నా ఇదంతా ఓకే. సబ్జెక్ట్ గురించి చెప్పిండ్రు. నెక్స్ట్ ఎట్లా చదువుకోవాలన్నా అంటే సింపుల్ రా భయ్! మీరు ఈ నెక్స్ట్ 2 ఇయర్స్ ఒకటే ఒక రూల్ అయితే ఫాలో అవ్వండి. 70, 30 రూల్ అంటా దాన్ని నేను. 70, 30 రూల్ ఏంటంటే మీ చదువుకునే టైంలో 30% ఆఫ్ ద టైం మాత్రమే మీరు క్లాసెస్‌కి లేదా థియరీ చదువుకోవడానికి పెట్టుకోండి. మిగిలిన 70% ఆఫ్ ద టైం మీరు ప్రాబ్లమ్సే సాల్వ్ చేయండి. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఓకే. డిఫరెంట్ అప్రోచెస్ నేర్చుకోండి. ఎందుకంటే జేఈఈ ఎగ్జామ్ ఈస్ ఆల్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మీకు జేఈఈలో థియరీ అడగడు వాడు. కాన్సెప్ట్ అప్లికేషన్ అడుగుతాడు. మీరు అది చేయకుండా నేను థియరీ చదువుతా 50, 70% ఆఫ్ ద టైం, 80% ఆఫ్ ద టైం క్లాస్‌లే అటెండ్ అయితా. నేను ఓన్లీ థియరీ చదువుకుంటా అంటే దాని నుంచి ఏమీ రాదు. సో, 30% ఆఫ్ ద టైం మీరు క్లాసెస్ మీద స్పెండ్ చేస్తున్నాం లేదా థియరీ చదువుకోవడానికి పెట్టుకున్నాం. మిగిలిన 70% ఆఫ్ ద టైం మాత్రం మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. అన్న ఏ బుక్స్ నుంచి సాల్వ్ చేయాలి? టెన్షన్ ఏం లేదు. నెక్స్ట్ వీడియో అదే చేస్తా. మీరు నెక్స్ట్ 2 ఇయర్స్ ఏ బుక్స్ ఫాలో అవ్వాలి ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ అదైతే నేను ఒక వీడియో చేస్తా. ఓకే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే యెస్ అని కామెంట్ కొట్టేసేయండి. చూద్దాం ఎంతమంది ఇంట్రెస్టెడో దాని గురించి. ఓకే. కానీ నేను చెప్పింది ఏంటి? 70% ఆఫ్ ద టైం మాత్రం మీరు సారీ ప్రాబ్లమ్ సాల్వింగ్‌లోనే పెట్టండి. ఓకే. ఎందుకంటే జేఈఈ మీ కాన్సెప్ట్ అప్లికేషన్‌ని మాత్రమే టెస్ట్ చేస్తది. మీరు బట్టి కొట్టకండి. క్వెషన్స్ ఎట్లా సాల్వ్ చేయాలో నేర్చుకోండి. అండ్ ఫైనల్లీ నీ మైండ్ సెట్ ఎట్లుండాలన్న నెక్స్ట్ 2 ఇయర్స్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండిరా భయ్! అంటే నేను కొన్ని లిస్ట్ డౌన్ చేషినా. ఇవన్నీ నా
ఓన్ ఎక్స్‌పీరియన్సెస్ చాలామంది స్టూడెంట్స్ ఎక్స్‌పీరియన్సెస్‌ని చెప్తున్నా. ఒకటేంటంటే ఫస్ట్ టైమ్‌కే అన్నీ అర్థమైపోవాలి. అంటే చాలామంది స్టూడెంట్స్ ఏమైతదంటే 10థ్ క్లాస్ వరకు కొంచెం వాళ్ళ స్కూల్‌లో టాపర్స్ ఉండొచ్చు. లేదా స్కూల్‌లో మంచి ర్యాంక్స్ వస్తూ ఉండొచ్చు. దే మైట్ ఫీల్ ఓకే. నేను మంచి స్టూడెంట్‌నే. ఓకే. మంచి గుడ్ స్టూడెంట్ అనిపియచ్చు. కానీ ఒక్కసారి జేఈఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత సడెన్‌గా వాళ్ళకి ఏమైపోతదంటే బికాజ్ మీరు ఇప్పటివరకు నేర్చుకుందంతా ఈడుంది. సడెన్‌గా ఈడికెళ్ళిపోతది. ఈ గ్యాప్ చాలా ఎట్లా అంటే ఒకేసారి ఇలా ఎళ్ళిపోతది. ఓకే. అలాంటప్పుడు చాలామంది స్టూడెంట్స్‌కి కాన్ఫిడెన్స్ పోతది. ఎందుకంటే వాళ్ళకి ఫస్ట్ టైమే అన్నీ అర్థం గావు. అలా అని మీరు మీ కాన్ఫిడెన్స్‌ని పోగొట్టుకోకండి. అర్థమయ్యే వరకు చదవండి. అర్థమయ్యే వరకు. ఓకే. ఫస్ట్ టైమే నాకు అన్నీ వచ్చేయాలి యాటిట్యూడ్ అక్కర్లేదు. ఫస్ట్ టైమ్ నువ్వు విన్నావురా కాన్సెప్ట్. అర్థమైంది. సూపర్. అర్థం కాలేదనుకో అడగండి. మీ ఫ్రెండ్స్‌ని అడగండి. మీ ఫ్యాకల్టీస్‌ని అడగండి. లేదా ఆన్‌లైన్ యూట్యూబ్‌లో చాలా వీడియోస్ పడుంటాయి. మన ఛానెల్‌లో పడుంటాయి. వేరే ఛానల్స్‌లో చాలా వీడియోస్ పడుంటాయి దానికి సంబంధించి. ఓకే. చూసుకోండి దాని నుంచి. లేదా మనకిప్పుడు చాట్‌జీపీటీ, జెమినీ అని ఏఐ ఉంది. ఏఐని అడగండి. కానీ ఎక్కడి నుంచైనా ఇంపార్టెంట్ ఏంటి? అర్థమయ్యేంత వరకు దాన్ని మాత్రం వదులుకోకండబ్బా. సో, ఫస్టే నాకు అర్థమైపోవాలి. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ ఒద్దు. ఓకే. సెకండ్ పాయింట్ ఏంటంటే జేఈఈ చాలా టఫ్ అనే మైండ్ సెట్ ఉంటది చాలామంది స్టూడెంట్స్‌కి. ఆ మైండ్ సెట్‌లోనే పోతది మొత్తం. లేదు. ఫస్ట్ ఆ మైండ్ సెట్ తీసేయండి. జేఈఈ చాలా టఫ్ గాదు. జేఈఈ అసలు ఫస్ట్ జేఈఈ అనే ఎగ్జామ్ ఏం టెస్ట్ చేస్తది? నీ లాజికల్ బిల్డింగ్‌ని టెస్ట్ చేస్తది. నీ కాన్సెప్ట్ అప్లికేషన్‌ని టెస్ట్ చేస్తది. నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్‌ని టెస్ట్ చేస్తది. నువ్వు వీటిని డెవలప్ జేసుకో. ఈ నెక్స్ట్ 2 ఇయర్స్ నీ జర్నీ మొత్తం నువ్వు వీటిని డెవలప్ జేసుకో. అప్పుడు నీకు ఆటోమేటిక్‌గా జేఈఈ టఫ్ అనిపియదు. నీకు తెలిసిపోతది జేఈఈ ఏం టెస్ట్ చేస్తుందో నీకు, జేఈఈ ఎగ్జామ్ నీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుందో అని. అది తెలుసుకొని ప్రిపేర్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. అంతేగాని ఎవరో చెప్పిండ్రు జేఈఈ చాలా టఫ్ రా భయ్. సో, చాలా టఫ్ నా వల్ల కాదు అట్లా కాదు. అవంతా పక్కకు పడేసేయి. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే నాకిది రాదు వదిలేద్దాం లేదా బట్టి కొడదాం అవి మాత్రం చేయకండి. ఎందుకంటే దీనివల్ల మీకు ఏమీ రాదు. మీ ప్రిపరేషనే బిస్కెట్ అయితది. ముందే చెప్తున్నా. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆల్వేస్ మీకు ఏం అర్థం కాకపోయినా మీరు వెంటనే సర్లే ఇలాగే ఉంటదేమోలే సరే బట్టి కొట్టేద్దాం లేదు. యూ ఆల్వేస్ ఆస్క్ వై? ఎందుకు అలా ఉంది? ఎందుకు ఇలా లేదు? ఎందుకు అలాగే ఉంది? మీ ఫ్యాకల్టీస్ వెనకాల పడండి. లేదా మీ ఫ్రెండ్స్‌ని అడగండి. లేదా చెప్పినా కదా యూట్యూబ్, ఆన్‌లైన్, చాట్‌జీపీటీ, జెమినీ ప్రతి దగ్గర మీకు కాన్సెప్ట్ అర్థమయ్యేంత వరకు దాన్ని వదలకండి. అప్పుడేమవుతదంటే అంటే మీకే మజా వస్తదబ్బా! మీకే ఆ సబ్జెక్ట్ యూ విల్ ఆల్వేస్ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ సబ్జెక్ట్. వన్స్ యూ స్టార్ట్ అండర్‌స్టాండింగ్ దట్ సబ్జెక్ట్ టు దట్ లెవెల్. సో, బట్టి కొట్టకండి. ఓకే. లేదా నాకు రాదురా భయ్ అని వదిలేయకండి. ఓకే. కాన్సెప్ట్‌ని డెప్త్‌లో నేర్చుకోండి. అండ్ ఇంకొకటి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనల్ నేనెలా అయినా ఐఐటీ కొట్టాలి. అంటే మేబీ మీ పేరెంట్స్‌కి ఆ ప్రెషర్ ఉండొచ్చు. లేదా మీ పేరెంట్స్ మీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఉండొచ్చు. మీ ఫ్రెండ్స్‌కి ఉండొచ్చు. లేదా సొసైటీ, రిలేటివ్స్ అందరికీ ఉండొచ్చు. కానీ నువ్వు మాత్రం థింకింగ్‌ని నీ మైండ్‌లో పెట్టుకోకు. అంటే నేను ఎట్లైనా ఐఐటీ కొట్టాలి, ఐఐటీ కొట్టాలి, ఐఐటీ కొట్టాలి, ఐఐటీ కొట్టాలని రోజో 100 సార్లు అనుకుంటా. ఐఐటీ కొడతావా? చెప్పండి. సరే అట్లా అట్లా అనుకుంటా అంటే నేను రోజు చాలామంది స్టూడెంట్స్ రోజు ఒక 100 సార్లు ఏంది 1000 సార్లు అంటారు. ఐఐటీ కొడతా, ఐఐటీ కొట్టాలి, ఐఐటీ కొట్టాలి, ఐఐటీ కొట్టాలని. లేదు అవ్వదు. మీరు ఐఐటీ కొట్టాలి అంటే మీరు రిజల్ట్ మీద ఫోకస్ చేయకండి. మీరు రిజల్ట్ మీద ఫోకస్ పెట్టకండి. రిజల్ట్ పక్కకు పడేసేయండి. ప్రాసెస్ మీద ఫోకస్ పెట్టండి. సబ్జెక్ట్ నేర్చుకో. యూ ఫాల్ ఇన్ లవ్ విత్ ద కాన్సెప్ట్స్. ఏదో నేను ఐఐటీ కొట్టాలి కాబట్టి నేర్చుకోవాలి అట్లా కాదు. సబ్జెక్ట్‌ని నేర్చుకో. సబ్జెక్ట్ అసలు ఏంటిది? అంటే మీకు ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, రియల్ లైఫ్‌తో చాలా వరకు మనకి లింక్ అయ్యి ఉంటాయి. ఓకే. అర్థం చేసుకో అది. అసలు ఎందుకు ఈ సబ్జెక్ట్? ఎందుకు ఈ చాప్టర్? ఎందుకు ఈ కాన్సెప్ట్? మీరు ఒక్కసారి ఆ వేలో నీ థింకింగ్ ఎళ్తుందనుకోండి, మీకు ఆటోమేటిక్‌గా ద మూమెంట్ యూ స్టార్ట్ ఫాలింగ్ ఇన్ లవ్ విత్ ద సబ్జెక్ట్ ఆటోమేటిక్‌గా ఐఐటీ ఏందిరా భయ్! ఏ ఎగ్జామ్ అంటే ఐఐటీయే వస్తది నీ దగ్గరికి. నువ్వు గాదు. నువ్వు బోయి నాకు ఐఐటీ కావాలని అడగాల్సిన పని లేదు. ఐఐటీయే నీ దగ్గరకొచ్చి అంటది. "నువ్వు రారా భయ్ నా దగ్గరికి. నాకు నువ్వే కావాలిరా భయ్" అంటది. ఇన్‌ఫాక్ట్ ఎవరైతే ఐఐటీకి ఎళ్తున్నారో అలాంటి స్టూడెంట్సే ఎళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రేమ సబ్జెక్ట్ అంటే. దే హావ్ ఫాలెన్ ఇన్ లవ్ విత్ దట్ సబ్జెక్ట్. ఓకే. సో, మీరు ఆ యాటిట్యూడే పెట్టుకోండి. సో, ఆ ప్రెషర్ పెట్టుకోకండి. ప్రెషర్‌తో ఏమీ అవ్వదు మన లైఫ్‌లో. ఓకే. టెన్షన్‌లో, ప్రెషర్‌లో మన బుర్రలు సరిగ్గా పనిచేయవు. హ్యాపీగా నేర్చుకోవాలి. ఏమైనా నేర్చుకుందాం రా బయ్ అనే మైండ్‌సెట్ పెట్టుకోండి. ఆల్వేస్ లెర్నింగ్ అనే మైండ్‌సెట్ ఉండాలి. అప్పుడు డెఫినిట్‌గా మీకైతే ఇది కష్టం అనిపియదు. ఓకే. సో, నెక్స్ట్ 2 ఇయర్స్ ఐ వుడ్ సే
చాలా చాలా అంటే నా లైఫ్‌లో అయితే నా జేఈ ప్రిపరేషన్ చాలా మెమరబుల్ అని చెప్తా ఎప్పటికి. ఎందుకంటే నాకు చాలా లైఫ్‌లో చాలా టీచ్ చేసింది. ఓకే. మీకు కూడా టీచ్ చేస్తది నెక్స్ట్ 2 ఇయర్స్. సో నెక్స్ట్ 2 ఇయర్స్‌ని ఏదో అరే! ఇంకా జైలుకి పోతున్నాంరా బయ్ మేము. ఇంకా అయిపోయిందిరా బయ్ మన బతుకంతా. ఇంకా అయిపోయిందిరా బయ్ ఇంకా ఈ 2 ఇయర్స్ అట్లా అట్లా ఆలోచించకండి. ఓకే. మంచిగా మీ ఒక జేఈ ఒక ఐఐటీ ఆర్ ఎన్ఐటీ ఆర్ టాప్ కాలేజెస్‌కెళ్తే అక్కడ మీకొచ్చే ఆపర్చునిటీస్, ఎక్స్‌పోజర్ వేరే లెవెల్ ఉంటది. అండ్ దాని నుంచి ఐ హావ్ సీన్ సో మెనీ స్టూడెంట్స్ చేంజింగ్ దేర్ ఫ్యామిలీ ఫేట్, చేంజింగ్ దేర్ వే ఆఫ్ లివింగ్. ఓకే. వాళ్ళు మొత్తం వాళ్ళ లైఫ్‌నే మార్చేసుకున్నారు. సో ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ ఇది. ఓకే. సో నెక్స్ట్ 2 ఇయర్స్ చాలా టీచ్ చేస్తది. సో ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, ఎక్కడ గూడా గివ్ అప్ ఇవ్వకండి. ఓకే. నా వల్ల గాదు. నో. లాస్ట్ మూమెంట్ వరకు ఎగ్జామ్ ముందు రోజు ఎగ్జామ్ రాసేంత వరకు గివ్ అప్ అయితే అస్సలివ్వకండి. ఓకే. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ గివ్ అప్ ఇచ్చేస్తారు. మీరివ్వకండి. మీరు ఆటోమేటిక్‌గా వాళ్ళందరిని దాటేసిపోతారు. ఓకేనా? సో మరి అన్న ఇదంతా బానే ఉంది. మరి ఏడు నుంచి ప్రిపేర్ అవ్వాలి అంటే మేమైతే మా సైడ్ నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లోనే బేసిక్స్ అన్నీ మీరు నేర్చుకుంటారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లోనే జేఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కాబట్టి మిమ్మల్ని ఇట్లా చేతులు పట్టుకొని గైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ప్రతి సబ్జెక్ట్‌లో. సో అందుకే మీకోసం మన అర్జున జేఈ తెలుగు బ్యాచ్ లాంచ్ చేసినాం మేము. ఇందులో మీకు లైవ్ క్లాసెస్ ఉంటాయి టాప్ ఫ్యాకల్టీస్ నుంచి. మొత్తం జేఈ సిలబస్ కవర్ చేస్తున్నాం. ప్రతి క్లాస్ అయిపోయిన తర్వాత డీపీపీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. వీడియో సొల్యూషన్స్ ఉంటాయి వాటికి. అలాగే జేఈ టెస్ట్ సిరీస్ కూడా ఉంటది మీకు. అంటే మీకు ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత దాంట్లోకెళ్ళి టెస్ట్ రాసుకోవచ్చు. ఎంత మీకొచ్చో, ఎంత రాదో అని తెలుసుకోవడానికి, ఎక్కడ ఇంప్రూవ్ అవ్వచ్చో తెలుసుకోవడానికి. అలాగే మీకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రొవైడ్ చేస్తాం. మీకు 24/7 ఎప్పుడు డౌట్ ఉన్నా కూడా డౌట్ సపోర్ట్ అయితే ఉంటది. అలాగే ఏఐ గురు అని మన చాట్‌జీపీటీ లాగా ఏఐ ఇది కూడా ఉంది మన దగ్గర. పీడబ్ల్యూ యాప్‌లో మీకు ఏం డౌట్ ఉన్నా అడగొచ్చు అక్కడ. అలాగే మీకు బోర్డ్ బూస్టర్ మనకి ఇప్పుడు ఐపీ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఉంటది. మీరు మళ్ళీ అన్న ఐపీ ఫస్ట్ ఇయర్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి టెన్షన్ ఏం లేదు. అది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మీకు. ఇది ఫ్రీగా బోర్డ్ బూస్టర్ బ్యాచ్ ఉంటది. యాక్చువల్లీ పెయిడ్ బ్యాచ్. కానీ ఎవరైతే ఈ కోర్స్ తీసుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ ఎవరైతే జేఈకి ప్రిపేర్ అవుతున్నారో ఆ ఐపీ టెన్షన్ ఉండకూడదని వాళ్ళకి ఈ బ్యాచ్ ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. సో ఈ బ్యాచ్ నుంచి మీకు మొత్తం నీట్‌గా ప్రిపరేషన్ మొత్తం అయిపోతది ఐపీ ప్రిపరేషన్. సో ఫస్ట్ ఇయర్ ఐపీ ప్రిపరేషన్ టెన్షన్ కూడా లేదు. బోర్డ్స్ టెన్షన్ కూడా లేదు. అలాగే మీకు దీంతో పాటు ఇది రెగ్యులర్ బ్యాచ్. ఇది 5499కి అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అబ్బా. జస్ట్ 5499. కానీ మీరు ఈ కూపన్ కోడ్ వాడితే ₹500 ఆఫ్ వచ్చేస్తది. అండ్ అది మీకు జస్ట్ ₹5000 లోపలే అంటే 4999కి వచ్చేస్తది. అండ్ అలాగే ఇందులో జేఈ ఇన్ఫినిటీ కూడా ఉంది. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ. కానీ ఇందులో మీకు ఇన్ఫైనైట్ ప్రాక్టీస్ అంటే మీకు ఒక టాపిక్ అర్థం కాకపోతే దాని మీద ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలనుకున్నా, ఎన్ని క్వెషన్స్ ప్రాక్టీస్ చేయాలనుకున్నా అన్ని ప్రాక్టీస్ చేసేసుకోవచ్చు. అలాగే మీకు స్పాట్ ప్రిపరేషన్ మీటర్ ఉంటది. మీరు మీ క్లాస్‌లో ఉన్న వేరే స్టూడెంట్స్‌తో కంపేర్ చేసుకొని ఎక్కడున్నావు నువ్వు క్లాస్‌లో, ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అవన్నీ తెలుసుకోవచ్చు. దాంతో పాటు మీకు స్పెషల్ ఇంటరాక్షన్ సెషన్స్, మెంటర్‌షిప్ సెషన్స్ ఉంటాయి. ఎక్కడైనా స్టక్ అయితే టెన్షన్ ఏం లేదు మేమున్నాము. మీరు స్లాట్ బుక్ చేసుకొని మాతో డైరెక్ట్‌గా డిస్కస్ చేసుకోవచ్చు మీరు. అలాగే మీకు ఏం ఇష్యూ ఉన్నా కూడా మేమైతే ఇందులో అయితే అంటే తీసుకుంటామబ్బా. మిమ్మల్ని ప్రాపర్‌గా గైడ్ చేస్తాం. సో మా సైడ్ నుంచి అయితే మాకు తెలుసు ఒక జేఈ ప్రిపరేషన్ చేసేటప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఎలా ఉంటాడు, ఏ మైండ్ సెట్‌తో వస్తాడు ఇంటర్ జేఈ ప్రిపరేషన్‌కి. సో మీకు ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూ లేకుండా ప్రాపర్‌గా గైడెన్స్ ఇచ్చే విధానంలోనే ప్రతి సబ్జెక్ట్ మీకు మంచిగా అర్థమయ్యేలాగా, మీకు జేఈ నేను క్రాక్ చేయగలుగుతా అన్న కాన్ఫిడెన్స్ తెప్పించేలాగే ఈ బ్యాచ్ అయితే డిజైన్ చేసినాం. అండ్ నాలాగా ఎన్ఐటీస్, ఐఐటీస్‌కి వెళ్ళిన వాళ్ళే ఈ బ్యాచ్ డిజైన్ చేసిండ్రు. సో డెఫినెట్‌గా మీకైతే చాలా హెల్ప్ అవుతది. సో దీని లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. డూ చెక్ ఇట్ అవుట్. అండ్ దట్స్ ఇట్ గైస్. సో మీకైతే ఒక రియాలిటీ చెక్ అయితే ఇచ్చేసిన జేఈ ప్రిపరేషన్ గురించి నెక్స్ట్ 2 ఇయర్స్. సో నెక్స్ట్ వీడియోస్‌లో మీకు ప్రతి సబ్జెక్ట్‌కి రిలేటెడ్ అంటే మ్యాథ్స్ సంబంధించి ఏ చాప్టర్స్ ఉంటాయి, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రతి సబ్జెక్ట్‌కి సంబంధించి ఒకసారి సిలబస్ అంతా మీకు ఒక ఐడియా ఇస్తాం. సో దట్ మీకు ఎక్స్పెక్టేషన్ సెట్ అవుతుంది. సో దట్ మీరు సడన్గా నేను కాలేజ్కి వెళ్ళిపోయి అరే ఏందిరా ఈ కాలేజ్, అరే ఏందిరా ఇదంతా, అరే ఒక మీమ్ ఉంటుంది కదా కార్తీక్ ఎవర్రా మీరంతా అని. అలాంటి గోల్ ఉండదు. ఓకే. అలాంటి టెన్షన్ ఉండదు. మీరు ప్రాపర్‌గా అంతా రెడీగా మైండ్ సెట్ అంతా రెడీ ఉంటారు మీరు. ఎప్పుడైతే మీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయో. ఓకే. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా మిమ్మల్ని ప్రాపర్‌గా జేఈ కోసం ప్రాపర్‌గా గైడెన్స్ అయితే మన ఛానల్‌లో ఉంటది. సో దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వేరేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బాయ్.